రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సార్లు ముందుకు సర్వం కోల్పోయి ఈ ప్రజెంట్ కేసీఆర్ మన గజ్వేలు నిర్వాసితుల కోసం వాళ్ళ కోసం కట్టించిన టెంపరీలో పెట్టాడు. మాకు గుడికి గుడి బడికి బడి అన్నిటికీ అన్నీ ఇచ్చినాక తర్వాతనే ఖాళీ చేస్తా అని హామీ ఇచ్చి అధికారులతో హామీ ఇచ్చి కాలం గడిపిన తర్వాత ఈరోజు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మా సమస్యలు పరిష్కారం కాకుండా ఎన్నో మాటల వందల మాటల సమస్యలు మన కలెక్టర్ దృష్టి దాకా తీసుకుపోయినా కానీ ఈసారి చిన్నసారి అధికారులతో మన ఆర్ఐ గారు మున్సిపల్ అధికారులతో అధికారికంగా అనుకుంటూ సర్వే స్టార్ట్ చేశారు. సరే సార్, ఆ సర్వేలో ఏముంది సార్ అంటే మీకోసమే మీ ప్యాకేజీలు రాలేవు కదా, మీ ప్యాకేజ్ రాసుకుపోతున్నాము అని చెప్పేసి అన్నాడు. ఒక్కసారి చూపించమంటే చూపించలేడు. దాంట్లో తెల్ల పేపర్ మాత్రమే ఉంది. ఒక నిర్వాసితుని ఆధార్ కార్డు కానీ ఆయన మునిపోయిన ఎస్కేఎంఎస్ కానీ ఆయనకి ఏం కోల్పోయింది అనేది ఏమీ రాయట్లేదు. అందులో ఏం రాస్తున్నారంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు అన్న పేరు, ఎల్లయ్య ఉంటే ఎల్లయ్య, మల్లయ్య ఉంటే మల్లయ్య, పుట్టి తాత మాత్రంగా మొబైల్ నెంబర్ రాసిపోతున్నారు. నిలదీస్తే పక్కదారి పట్టిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, సాటుగా ఫోటో తీస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు, భయభద్రలో గురి చేస్తున్నాడు. సార్ ఇది కరెక్ట్ కాదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అన్నాము. మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మాకు అధికారులు ఉన్నారు. ఇప్పుడు అధికారికంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను. మా సెక్రటరీ బాలరాజు గారికి ఇన్ఫర్మేషన్ మాట్లాడితే ఆయనకు ఈ సారే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడట. ఆ సార్ మాకేమిస్తాడు? ఏ ఒక అధికారి మీద ఒక అధికారం వాళ్ళు నెట్టుకుంటూ మనం భయభంగా గురి చేస్తారు. సార్ ఇప్పటికైనా ఈ సర్వేని ఆపండి అని అన్నాగానే వాళ్ళు మొండి వైఖరితోని అందరిని భయపట్టించుకుంటూ ఇందులో మా సర్వే దగ్గర రాకపోతే మీకు ఏమి రావు, మెడలు బట్టి బయట నూకే పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రావాలంటే రావాలి, ఇలాంటి మాటలు పట్టించుకోవాలని భయభంగా గురి చేస్తున్నారు. చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. డోర్ అంటే డోర్ లాసుకుపోతున్నారు. తెల్ల పేపర్ పైన మాత్రమే సర్వే జరుగుతుంది, అందులో ఎలాంటి న్యాయం లేదు. ఆర్ఐ కృష్ణతోని చాలాసార్లు మొత్తుకున్నాను ఇంతకుముందుకే. సార్ పక్కనే ఉన్నాడు, చూస్తున్నాడు, కానీ దానికి స్పందించట్లేదు. సార్ విరమించుకోండి అంటే పై అధికారులతో మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు, నీకెందుకని అంటున్నాడు. కానీ మా సమస్య మాత్రం ఏం రాలేదు, ఏం రాలేదనేది మా డాటానే తీసట్లేదు. ఏమున్నా డబుల్ బెడ్రూమ్లో వెనకేసుకొని అక్కడ మీటింగ్ పెట్టించి వాళ్ళని అక్కడ పెట్టి ఇక్కడ సర్వే చేపిస్తున్నాడు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి, 100 ఉన్నాయా, 100 ఇండ్లు ఎట్లా భయపెట్టించి కాల్ చేయించాలి, ఎట్లా అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అంటున్నారే తప్ప మరి వాళ్ళ ఉన్న పరిస్థితి అనేది మాత్రం తెర మీకు తీసుకురావట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పై అధికారులకు ఒకటే సూచన, ఇప్పటికైనా సర్వేను అధికారికంగా అమూల్యంగా ప్రతి ఒక్క నిర్వాసితులకు న్యాయం జరిగేటట్టు, ఏ నిర్వాసితులు అయితే తప్పుగా చేస్తాడో వాళ్ళపైన కేసులు పెట్టినా సరే, కానీ నిజాయితీగా సర్వే చేసి రావాల్సిన పరిహారాలు ఇచ్చి సంపూర్ణంగా మీరు ఎవరికైతే టోకన్ ద్వారా డాదారు ఇచ్చారో వాళ్ళకు మంచి అధికారికంగా మీరే దగ్గరుండి సన్మానాలు చేసి ఇప్పించుకోండి. అంతే తప్ప మా కన్నీళ్లతోని, మా బాధతోని, ఏడుపుతోని, మీ అధికారంతో మల్లన్న సార్ ముప్పు ఈరోజు మా టెంపరరీ హౌస్లో మల్లన్న సార్ ముప్పు గ్రామాలు పోయిన తర్వాత మాకు వాళ్ళు ఇచ్చేటువంటి R&Rలో భాగంగా ఇచ్చేటువంటి ప్లాట్లు కానీ ఇండ్లు కానీ ప్యాకేజీలు కానీ ఇవ్వకుండా తాత్కాలికంగా ఇల్లు చూపించారు. ఆ ఇళ్లలో ఇవాళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవాళ సర్వే చేస్తున్నారు. MRO బృందం అంతా వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము గత 3 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. 3 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా మా యొక్క బాధలను ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మాకు రావాల్సినటువంటి ప్యాకేజీల గురించి కానీ నష్టపరిహారాల గురించి కానీ ఎలాంటి దానికి స్పందన లేదు. కానీ వారు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని తీసుకొని వచ్చి మా నిర్వాసితులను భయభ్రాంతులకు గురి చేస్తూ మా పైన దౌర్జన్యంగా వాళ్ళు ఈరోజు సర్వే చేస్తున్నారు. ఇలాంటి సర్వే చేయడం మాకు చాలా బాధాకరం. మా మనస్సులన్నీ కుళ్ళిపోతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి బాధలకు ఎంతోమంది బాధపడుతూ మాకు చాలా బాధాకరమైన విషయాలు ఏంటి అంటే మాకు ఇచ్చేటువంటి ఇవ్వమని మీ ఆఫీసులో చుట్టూ తిరిగినా రాలేదు. కానీ ఈరోజు మా పైన దౌర్జన్యంగా చేయడానికి మీరు మా యొక్క ఇండ్లను గుంజుకోవడానికి మా దగ్గరికి వచ్చి సర్వే చేస్తూ చూపిస్తూ ఉన్నారు. ఆర్ఐ కానీ MRO కానీ ఎవరు వచ్చినా ఫస్ట్ మా యొక్క పరిహారాలు ఏందో మాకు ఇచ్చిన తర్వాతే మేము ఈ టెంపరరీ హౌస్లు అనేది వికెట్ చేస్తాం. అంతవరదాకా మేము వికెట్ చేయము. మాకు వచ్చే పరిహారాలు రూపాయి లేకుండా పరిహారాలే కానీ ఫ్లాట్లే కానీ ఇండ్లే కానీ ఎలాంటి అన్నీ ఇచ్చిన తర్వాతనే వస్తాం. మాకు ఇచ్చేటేమో మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మీరు మా ఉన్న ఇండ్లనేమో కాల్ చేయమని చెప్తున్నారు. మేము ఎక్కడ ఉండాలి, ఏ ఆఫీస్లో ఉండాలి, మేము ఎక్కడ ఉండాలి, మేము రోడ్డు మీద ఉండాలి, మాకు బతికే హక్కు లేదా? మేము ఇన్ని రోజులు బతకమా? మేము భారతీయులం కాదా? మాకు భూమి మీద బతికే హక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసి మా పైన దౌర్జన్యం చేస్తూ రోజు 10 మంది 20 మంది 50 మంది డబుల్ బెడ్రూమ్లు మాయని వాళ్ళు వస్తూ మా పైన దౌర్జన్యంగా కొట్టుతూ తిడుతూ మాటలంటూ పోతూ ఉన్నారు.
చాలాసార్లు ఇలాంటి గొడవలు ఫేస్ చేశాం. కానీ ఈరోజు కూడా మరి అధికారులే వాళ్ళని తోలుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మేము ప్రాణాలు కోల్పోతూ ఉన్నాం. చాలామంది గుండె పగిలి చచ్చిపోతూ ఉన్నారు. అలాంటి ఇష్యూస్ పట్టుకోకుండా ఈరోజు వచ్చి మా పైన సర్వే చేస్తూ ఈ ఇండ్లు వెకెట్ చేయాలని మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని చాలా ఖండిస్తున్నాం. ఇది మేము ఒప్పుకోమని, మేము కూడా ఎవరం కూడా వెకెట్ చేయమని చెప్తూ అంటున్నాం. కాకపోతే గంగపల్లి కిందకి ఎమ్మగడి కిందకి వస్తుంది. అయితే అప్పుడు ఆడ దౌర్జన్యంగా పోరాడి కొట్టిర్రు. అప్పుడు కూడా బాగానే పోరాడేనాయి. మళ్ళీ ఈడికి వచ్చి ఈడ బాగానే బేరిస్తారు. వాడు కూడా వస్తుండు, ఈడు కూడా వస్తుండు, మొడగాడు పొడగాడు వస్తుండు. ఇవన్నీ మనకెందుకు? ఇక మోటమాటలు అంటే గలీజ్. కానీ ఇప్పుడు ఈడ పరిస్థితి ఒక్కొక్కరు మా నాన్నకి సొంత నాన్నకే రాలే ప్యాకేజీ రాలే, ఏవి రాలే. ఇక వెళ్ళిపోమని ఈయనకిచ్చుడు వానికిచ్చుడు. ఈ గొల్లెలు మాకెందుకు? ఇవన్నీ కథలు మాకు అవసరం లేదు. మాకు వచ్చేకాడికి మాకు ఇచ్చేసేది, మా అతలు మేము వెళ్ళిపోతాం. ఖచ్చితంగా మా జాగాలు మేము ఒప్పుకున్న కాడికి ఇచ్చేసేది. ప్యాకేజీలు అయినా ఏదైనా కంపల్సరీ ఇచ్చేసి సరే నీ పేరు మీద ఏం రాలేదు చెక్ పేరు చెప్పడం కాదు సార్, ఐడెంటిఫై చేయడానికి ఇదేనా సార్? ఎస్కేఎంఎస్ అని అడగండి, వాళ్ళు చేసిన సర్వే నెంబర్ అని అడగండి, హౌస్ నెంబర్ అని అడగండి, సర్వే నెంబర్ అని అడగండి, లేకపోతే మీ భూమి మీద సర్వే నెంబర్ అని అడగండి. ఆధార్ కార్డు అదే పేరు వెళ్ళే మళ్ళీ 12 ఎప్పుడు వస్తా, వేరే అది చేసుకుంటే వేరే చేసుకుంటే లేకుండా నావని పంపిస్తా. అందరు వెళ్ళే మళ్ళీ ఉంటారు. ఒరిజినల్ పీపుల్స్ అనేటోళ్ళు ఇలా అని వీళ్ళది డాటా పూర్తి రాయట్లేదు. వాళ్ళ ఆధార్ కార్డు కనీసం అడగట్లేదు, వాళ్ళు ఎస్కేఎంఎస్ అని అడగట్లేదు. వాళ్ళు ఏం చెప్తారో రాయడం కాదు. మీకంటూ ఒక ప్రాబ్లం ఉండాలి. దొంగలను ఐడెంటిఫై చేయడానికి ఏం అడిగి సార్ వాళ్ళందరినీ? అది ఉంటేనే కదా వాళ్ళకి అర్థమైంది. అడుగుతాం, వాళ్ళని కూడా అడుగుతాం. మళ్ళీ నేను చెప్తాను సార్, మీరు చెప్పావా మరి? నమ్మకం రాస్తాం, పక్కన కూడా అసలు ఒక డౌట్ క్లారిఫై చేసుకున్నాం. అవును సార్, ఐడియా రాలేదు. నేను అడిగినల్లా నిజం లేకపోతే నంబర్ ఉండాలి, కరెక్ట్ నంబర్ లేకపోతే వాడు ఏమి ఇస్తుండో ఏం కదా పైనుంచి ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు సర్వే కూడా వేస్ట్ కదా. రాసుకుంటాం. రిమార్క్ అనేది ఇచ్చిన కాలం, ఈ రిమార్క్ ఈ రిమార్కులా వచ్చినాయి రాని తెలవాలంటే ఎల్ఏఎంఎల్ఏ అంటే కాదు, వాళ్ళ ఆధార్ కార్డా, వాళ్ళ ఎస్కేఎంఎస్ఆ, లేకుంటే మన ఐడెంటిటీ ప్రూఫ్. ఒక నంబర్ కొడితే వాళ్ళు బయట వెళ్ళేది, మీ తన ప్రాబ్లమ్ ఉండాలి. అది లేకుండా రిమార్క్ మరి ఎట్లా సాల్వ్ చేస్తారు? ఎట్లా సాల్వ్ అవుతాయి? ఎస్కేఎస్ నంబర్ 100 రాస్తుండండి. ఇవన్నీ ప్యాకేజ్ పడితే ₹1 అయితే వచ్చు. మీరు ఏనికి సిద్ధంగా ఉంటారు కరెక్టే. వీడు ఒరిజినల్ కాదని తెలవాలంటే మీకు ఎట్లా తెలవాలి? సార్ మీరు ఒక్కటే ఎట్లా చేయగలుగుతా సార్? మన ఆధార్ కార్డు తీసుకోవట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.